ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అయినా నేను కూడా అందరితో పాటు తినేదాన్ని కదా, నాకెందుకు స్పెషల్గా తినిపిస్తున్నావు? అవును బుజ్జమ్మ, నువ్వు ఈ మధ్య పెద్దదానివి అయిపోయావు. ఈ అమ్మ దగ్గరే నిజం దాస్తున్నావు. యదమాను వడ్డిస్తూ ఉండు. నీ దగ్గర నేనేం దాచానమ్మా? నీకు మీ నాన్నెవరో తెలిసిపోయింది కదా. అది అది నిజం చెప్పు, లేదంటే నా మీద ఒట్టే. ఒట్టు అవి వద్దమ్మా. అమర్ సార్ నాకు నాన్నని నాకు తెలిసింది. నీ అనుమానమే నిజమైంది మిస్సమ్మ. బుజ్జమ్మకి నిజం తెలిసిపోయింది. నీకెప్పుడు తెలిసింది బుజ్జమ్మ? నువ్వు నాన్న కలిసున్న ఫోటో చూసిన రోజే నాకు అర్థమైపోయింది. మరిన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? నువ్వు కూడా ఆయనే నా నాన్నని చెప్పలేదు కదా. నేను నీ దగ్గర దాచానని నువ్వు నా దగ్గర దాచావా? నువ్వు నాకెప్పుడూ అబద్ధం చెప్పవమ్మా. నా దగ్గర ఏది దాచిపెట్టు. అలాంటిది నేనెన్నిసార్లు అడిగినా నువ్వు నాన్న గురించి చెప్పలేదంటే ఏదో కారణం ఉంటుంది అనుకున్నాను. నాకు నిజం తెలుసని నీకు చెప్పి నిన్ను బాధపెట్టడం ఎందుకని కామ్గా ఉన్నాను. నువ్వే చెప్తావని ఎదురు చూశాను. నాకు నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదమ్మా. నువ్వు నవ్వుతుంటేనే నాకు సంతోషం. ఇంత చిన్న వయసులో నీకెంత మెచ్యూరిటీ బుజ్జమ్మా. అమ్మ గురించి ఎంతలా ఆలోచించావు? నేను వచ్చింది అమ్మ కోసమే కదా అంకుల్. ఇంకా నాన్న కోసం, అక్కల కోసం, అన్నయ్యల కోసం కూడా. నువ్వు నా కూతురువి కాదే, మా అక్కవి. అవును, నేను అరుంధతిని. నా పేరు అదే కదా, నేను అరుంధతినే కదా. అవునమ్మా, నువ్వు మళ్ళీ పుట్టిన మా అరుంధతి మేడంవి. నీకు నిజం తెలిసింది. ఇక నాన్నకు తెలియాలి. దానికంటే ముందు ఆయనకి గతం గుర్తు రావాలి. ఆ మనోహరి ఆట కట్టించాలి. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా. అంతా నాకు వదిలే. ఈ అరుంధతి చూసుకుంటుంది.